శ్రీ నందమూరి తారక రామారావు మెమోరియల్ శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈపూరు మండలం ముప్పాలలో 21వ రాష్ట్ర స్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీలు మరియు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, సతీమణి గోనుగుంట్ల లీలావతి, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ ముగ్గుల పోటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ డైరెక్టర్ రాపర్ల జగ్గారావు నిర్వహణలో జరిగింది. కబడ్డీ పోటీలు మన ముప్పాల గ్రామంలో 34 సంవత్సరాల నుండి రైతు మిత్ర టోర్నమెంటు, రైతు మిత్ర కబడ్డీ పోటీలు 34 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ పెద్దలందరికీ అభినందనలు. విశిష్ట అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ అరవింద్ బాబు గారు ఈరోజు మన కబడ్డీ పోటీల్ని తిలకించడానికి మీ అందరి ఆహ్వానం మీద ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా 34 సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా ఇక్కడ కబడ్డీ పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయం. అది ముప్పాళ్ళ గ్రామ ప్రజలకే చెందింది. ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడం పెద్దలకి, ముప్పాళ్ళ గ్రామ పెద్దలకే చెల్లింది. వాళ్ళందరికీ అభినందనలు. ఇలాంటి టోర్నమెంట్ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ అంటే ఒక పక్క కబడ్డీ పోటీలు, ఇంకో పక్క ముగ్గుల పోటీలు. ఇక్కడ ముప్పాలు, ఆరేపల్లి ముప్పాలంటే ఈరోజు రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రతిష్టలు వచ్చింది. పేరుగాంచిన పీఈటీలు అందరూ కూడా, కోచ్లు, అట్లాగే రెఫరీలు, నంబర్ 1 క్యాండిడేట్ని, రాష్ట్రం నంబర్ 1 క్యాండిడేట్లు అందరిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇన్వాల్వ్ చేయడం ఎంతో అభినందనీయం. వాళ్ళంతా గీతల ముగ్గులు ఇది సరిపోయేలా మహిళలు ఇంత చక్కగా పార్టిసిపేట్ చేసి మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ శివశక్తి ఫౌండేషన్ ద్వారా కొన్ని లక్షల మందికి చేయూతనివ్వడం జరిగింది. అటువంటి శివశక్తి ఫౌండేషన్ అధినేతలు చైర్మన్ గారికి, జీవి ఆంజనేయ గారికి, అదేవిధంగా లీలావతి మేడం గారికి, వారి వెనుకున్న మరి నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ చూస్తే మహిళలందరూ కూడా ఎంత బలంగా ఉన్నారంటే మరి లీలావతి మేడం గారికి ఎంత సపోర్ట్గా ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా అక్కడ చూస్తే కబడ్డీ పోటీలు, మరి జీవి ఆంజనేయ గారికి అక్కడ సపోర్ట్గా ఉన్నారు. అందరూ అక్కడ 10,000 మంది జనం ఉన్నారు. మరి ఇంత కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేస్తారంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా నిత్యం చేస్తారు. అందరూ కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 2-3 దశాబ్దాలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేస్తున్నారు. మరి ఇటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా చక్కగా హాజరవటం, మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా చీఫ్ విప్గా మన జీవి ఆంజనేయ గారు వాళ్ళు మంచి పరిపాలన చేస్తూ పల్లె సంక్రాంతి అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి. వారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా పల్లె సంక్రాంతి చక్కగా చేస్తూ ఉన్నాము. ఎక్కడ పట్టినా కానీ విపరీతమైన జనం, ఎద్దుల పందాలు, మోదుగుల సత్యనారాయణ గారిని, అదేవిధంగా ఈటీవీ పాడుతా తీగ, కోడి పందాలు, ముగ్గుల పోటీలు ఎక్కడ చూసినా కానీ ఎంత హుషారుగా ఉందంటే హైదరాబాద్ మొత్తం కూడా ఇక్కడే ఉంది, ఆంధ్రాలో. ఆ విధంగా జనం అంతా కూడా విపరీతంగా వెల్లువలాగా వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆరేపల్లి ముప్పాల్లో ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఒక సముద్రంలాగా జనం వస్తారు. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ ముగ్గురు పోటీలు, అక్కడ కబడ్డీ పోటీలు, రాష్ట్ర స్థాయి, అంతర్రాష్ట్ర స్థాయి పోటీలు ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి నిజంగా 2024 ఉమ్మడి కూటమి విజయానికి కారణం అంతా కూడా ఇక్కడున్న మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు. అందుకనే 2024 విజయాన్ని కూడా మహిళలకి అంకితం చేయడం జరిగింది. నేను ఎప్పుడు అంటాను, మా జీవి గారు మా పక్క నుండి ఎప్పుడు కూడా నాకు అండగా ఉండేవారు. నరసరావుపేట గెలవటం అంటే మామూలు విషయం కాదు. నేను మా జీవి ఆంజనేయ గారి అన్నదండుతో నేను గెలిచాను. వారి ఆశీస్సులు నాకు ఉన్నాయి. అప్పుడు యువతకి తొందరగా గుర్తొచ్చేది, వెంటనే గుర్తొచ్చేది ఆటల పోటీలు కానీ ముగ్గుల పోటీలు కానీ ముప్పాళ్ళ గ్రామం గుర్తొస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. నాకు చాలా సంతోషం వేసింది. ఇందాక ముగ్గులు చూసేటప్పుడు ఎక్కడెక్కడి నుంచో, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, నరసరావుపేట నుంచి, చుట్టుపక్కల సత్తెనపల్లి నుంచి, చాలా చాలా దూరాల నుంచి కూడా వచ్చి వేయడం ఎంత ఆనందం వేసిందంటే నిజంగా జడ్జిలకు కూడా చాలా కష్టం అవుతుంది. అంత చక్కగా మరి మహిళలు ప్రజెంట్ చేశారు. అందరికి కూడా కంగ్రాచులేషన్స్. చక్కగా వేసినందుకు
అక్కడ ప్రైజ్ వచ్చినా రాకపోయినా మనం పోటీ చేసి మరి మన ప్రతిభని కనపరిచామా లేదా అనేది ముఖ్యమైనటువంటి విషయం. దానికి మిమ్మల్ని ముఖ్యంగా అభినందిస్తున్నాను.